ఆర్థిక మంత్రి నిర్వహణ వల్ల, ప్రభుత్వ నిర్వహణ వల్ల గత 4-5 సంవత్సరాలుగా క్రమక్రమంగా తగ్గుతూ వచ్చి ఈ సంవత్సరం 4.4% పరిమితం చేశారు. వచ్చారు 4.3%. ఒక 4-5 ఏళ్ల లోపల మొత్తం అప్పుల భారం దేశం మీద బాగా తగ్గే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే గొప్ప విజయాన్ని సాధించారు. మామూలు అంకెలు చెప్పడం తప్ప, అప్పులు పెరగడం తప్ప విజయం సాధించలేదు. తెలంగాణ తీసుకొని ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ప్రతి సంవత్సరం అప్పుల భారం పెరుగుతోంది, ప్రతి సంవత్సరం లోటు పెరుగుతోంది, అప్పు తీసుకునే మొత్తం పెరుగుతోంది, ద్రవ్య లోటు అని చెప్పటం, ఫిజికల్ డెఫిసిట్ అది పెరుగుతోంది. కానీ జాతీయ స్థాయిలో తగ్గుతోంది. మన పిల్లలకు మంచిది. ఇది మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. రెండోది, ఆదాయమో ఖర్చు గురించి మాట్లాడాం మనం. ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు? పనికొచ్చే డబ్బా, లేకపోతే ఊరికే దుబారా ఖర్చా? దేశ చరిత్రలో ఎప్పుడు లేని రీతిలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెంచారు. ఈ సంవత్సరం ఉదాహరణకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొత్తం కలిపి 17 లక్షల కోట్ల రూపాయల పైచిలకు మౌలిక సదుపాయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, లేకపోతే రైల్వేలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడొస్తాయి? ఇవన్నీ ఢిల్లీలో రావట్లా, రాష్ట్రాల్లోనే వస్తున్నాయి. ఇందాక మీరు అన్నారు ఉదాహరణ రాష్ట్రాలకు పెట్టుబడులు అని చెప్పని. ఉదాహరణకి 7 హై స్పీడ్ ట్రైన్స్ గురించి మాట్లాడారు. దానిలో 3 తెలుగు ప్రజలకు పనికొచ్చాయి. పూనా నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి. ఎక్కడ వచ్చేది? ఢిల్లీకి పనికి వచ్చేది కాదు, మనకు పనికి వచ్చేది. అటు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళి రాయలసీమ నుంచి పోతుంది.